Hello Vistas, welcome back to Essence Vistas. This video especially for people who are struggling with dandruff, itchy scalp, greasy. First hair wash టే బాగానే ఉంటుంది. సో నెక్స్ట్ డేకి స్కాల్ప్ అనేది ఆయిలీగా, గ్రీజీగా అండ్ ఇచ్చీనెస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ చాలా మందికి డాండ్రఫ్ ఈ రోజుల్లో అది బాగా ప్రాబ్లం బికాస్ ఉన్న పొల్యూషన్కి, హ్యూమిడిటీకి, స్వెట్కి అండ్ మనం రెగ్యులర్గా హెల్మెట్స్ యూస్ చేస్తూ ఉంటాము. ఎస్పెషల్లీ నాలా ఎవరైనా ర్యాపిడో ఎక్కువ యూజ్ చేస్తే వాళ్ళ హెల్మెట్ యూజ్ చేస్తాం కదా, అది డిఫరెంట్ పీపుల్ యూజ్ చేస్తారు. వాళ్ళకి ఏదైనా డాండ్రఫ్ ఉంటే అది మనకు కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో అవన్నీ మనం అవాయిడ్ చేయలేము, బట్ మనం మన స్కాల్ప్కి కేర్ అయితే తీసుకోగలం. సో ఈరోజు నేను ఆ స్కాల్ప్ కేర్ కోసం మాట్లాడబోతున్నాను. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి విష్ కేర్ వాళ్ళది రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్. ఇది మన రెగ్యులర్ ఆయిల్స్తో పాటు యూస్ చేయొచ్చు. ఈ ప్రొడక్ట్స్ నాకు స్పాన్సర్ చేసేవి కాదు, యాక్చువల్లీ నాకు కూడా డాండ్రఫ్ అండ్ ఇచ్చినెస్ ప్రాబ్లం ఉంది. సో దానికోసం నేను చాలా ప్రొడక్ట్స్ ట్రై చేశాను, అవేమి యూజ్ అవ్వలేదు అండ్ కూడా ఉండట్లేదు హోమ్ రెడీమేడ్స్ ట్రై చేయడానికి. సో దానికోసం నేను ఈ ప్రోడక్ట్ విష్ కేర్ వాళ్ళది రోజ్మెరీ ఆయిల్ నా రెగ్యులర్ ఆయిల్తో ఫ్యూ డ్రాప్స్ యాడ్ చేసి నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ హెయిర్ వాష్ చేసేస్తాను. మార్నింగ్ హెయిర్ వాష్ చేసే ముందు నేను ఆర్డినరీ వాళ్ళది గ్లైకాలిక్ యాసిడ్ 7% ఎక్స్ఫోలియేటింగ్ టోనర్ అనేది జస్ట్ ఒక కాటన్ ప్యాడ్లో తీసుకొని అది నేను నా హెయిర్కి పార్టీషన్స్ ఓపెన్ చేసి అది నేను అప్లై చేసుకుంటాను. ఫుల్గా కంప్లీట్గా స్కాల్ప్ మొత్తం అప్లై చేసుకొని జస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్, నా రెగ్యులర్ హెయిర్ వాష్ షాంపూ కండిషనింగ్ చేస్తాను. జస్ట్ వీక్లీ ట్వైస్ ఇలా ట్రై చేయండి, బెస్ట్ రిజల్ట్స్ చూస్తారు. అండ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.